షలోం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 1 వర్స్ 35. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచు ఉండెను. వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, వైల్ ఇట్ వాస్ స్టిల్ డార్క్, జీసస్ గాట్ అప్, left the house and went off to a solitary place where he prayed. ప్రార్థన లేని జీవితంలో సాధించేదంతా స్వయం సమృద్ధి. దానివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. ప్రార్థన ద్వారా మొదటిగా దేవునితో అనుబంధం పెరుగుతుంది. నెమ్మదిగా వినయ విధేయతలు నేర్చుకుంటాం. ప్రార్థన లేకపోతే చాలా ఈజీగా భయాందోళనకు గురవుతాం. చింతలు ఆవహిస్తాయి. నిరాశ నిస్పృహలతో నిండిపోతాం. నిరీక్షణ లేని వారిగా ఉంటాం. ప్రార్థనను గనక మన జీవితంలో ప్రాధాన్యమైన రోజు ప్రారంభంలో జరిగించే మొదటి క్రియగా ఉండాలని యేసయ్య మనకు మాదిరి చూపించారు. మిగిలిన దినమంతా ఒక క్రమ పద్ధతిలో ఉండాలంటే దినము దేవునితో ప్రారంభించాలి. దేవునితో గడిపే ఆ ఒంటరి క్షణాలు ఇతరులతో ఎలా మెలగాలో నేర్పించే విలువైన పాఠాలు. మా దేవా, మిమ్మను ప్రాధాన్యంగా భావించని మా యొక్క అవిధేయతను బట్టి మమ్మల్ని క్షమించండి. ఇతర వ్యాపకాలతో మీ యొక్క సమయంను వృధాపరిచిన సందర్భాలను బట్టి క్షమించండి. యేసయ్య లాంటి నిత్యము క్రమమైన ఒంటరి క్రమశిక్షణాయుతమైన ప్రార్థనా జీవితాలను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్.